హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి కబుర్లు. ఈరోజు మనం ఒక మంచి హర్రర్ స్టోరీ చెప్పుకుందామా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేయండి నాతో పాటు. అర్ధరాత్రి ఒక బస్ జర్నీ చేసొద్దాం. అది 1925వ సంవత్సరం. బ్రిటిష్ వారిని ఎదిరించారు అనే ఒక్క కారణం చేత కందవరం గ్రామ ప్రజలందరూ రాత్రి సమయంలో నిద్రిస్తున్న వేళ బ్రిటిష్ వారు ఒక్కసారిగా గ్రామానికి నిప్పు పెట్టించారు. దాంతో మంటలు చెలరేగి గ్రామస్తులందరూ మరణించారు. కాలక్రమేణా అక్కడ ఒక గ్రామం ఉంది అనే సంగతి అందరూ మర్చిపోయారు. అది 1965వ సంవత్సరం. అర్ధరాత్రి సమయం 12:30 అయ్యింది. చిన్న చిన్న గ్రామాలకు తిరిగే ఒక ఆర్టీసీ బస్సు. రహదారి మొత్తం ఖాళీగా ఉంది. ఇక ఆకాశం మొత్తం మేఘాలతో పూర్తిగా కప్పేసుకొని చిన్నగా వర్షం పడుతూ ఉంది. ప్రయాణికులు ఇంకా ఉండడంతో అర్ధరాత్రి అయినా కూడా ఆ ఆర్టీసీ బస్సు ఇంకా తిరుగుతూనే ఉంది. బస్సులో ప్రయాణికులు చాలా తక్కువగా ఉన్నారు. అయితే కండక్టర్ శేఖర్ చివరిసారిగా టికెట్ చెక్ చేసుకొని డ్రైవర్ రామయ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అన్న, ఇంకొక స్టాప్ తర్వాత బస్సు ఖాళీ అవుతుంది, అప్పుడు డిపోకి వెళ్ళిపోదాం అన్నాడు శేఖర్. రామయ్య అలాగే అని తల ఊపాడు. కానీ రామయ్య ముఖంలో ఏదో టెన్షన్ కనిపిస్తూ ఉంది. బస్సు చివరి స్టాప్ దగ్గర ఆగింది. అయితే వర్షం పడడం వల్ల చుట్టూ చీకటిగా ఉంది. అదే చివరి స్టాప్ అవ్వడం వల్ల ప్రయాణికులందరూ అక్కడే దిగి వెళ్లారు. ఇక బస్సు డిపోకి వెళ్ళడానికి ముందరికి సాగింది. అయితే వాళ్ళు వెళ్లే రహదారి ఒకప్పుడు కాలిపోయిన గ్రామం. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ప్రయాణికుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. పొడవాటి శరీరము. అతను వేసుకున్న బట్టలు చాలా పాతకాలంవి. అయితే అతని ముఖం అస్సలు కనిపించడం లేదు. ఎక్కడికి అన్నా అని అడిగాడు శేఖర్. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా బస్సు ఎక్కి నెమ్మదిగా వెనక్కి వెళ్లి చివరి సీటులో కూర్చున్నాడు. అతని అడుగుల శబ్దం కూడా రాలేదు. శేఖర్కి ఏదో వింతగా అనిపించింది. అలాంటివి ఎప్పుడూ జరగలేదు. బస్సు తిరిగి బయలుదేరింది. కానీ శేఖర్కి ఏదో ఒప్పుకోవటం లేదు. అతను ఆ ప్రయాణికుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అన్నా, ఏ గ్రామం టికెట్ కొట్టాలి? చివరి స్టాప్ వెళ్ళిపోయింది. బస్సు డిపోకి వెళ్తుంది, మీరు డిపోలో దిగుతారా అనేసి అడిగాడు. కానీ ఆ వ్యక్తి తల కూడా పైకెత్తడం లేదు. నాకు టికెట్ అవసరం లేదు అని గంభీరమైన స్వరంతో అన్నాడు. అతని స్వరం విని శేఖర్కు వెన్నులో వణుకు పుట్టింది. కానీ శేఖర్ ధైర్యాన్ని కూడా పట్టుకొని, అన్నా, టికెట్ లేకుండా ప్రయాణించకూడదు, మీరు టికెట్ తీసుకోండి అని అన్నాడు. అయితే ఆ వ్యక్తి ఒక్కసారిగా తల ఎత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ముఖం పూర్తిగా నల్లగా కాలిపోయినట్టుంది. పెదవులు చీలిపోయాయి. కానీ అతని స్వరం మాత్రం భయంకరంగా ఉంది. నాకు దిగేందుకు ఏమీ లేదు, నా గ్రామం ఇక్కడ లేదు అనేసి అన్నాడు. అయితే రామయ్య మిర్రర్లో నుంచి అతన్ని చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే శేఖర్తో ఇలా అంటున్నాడు, అతనిని బస్సు ఎందుకు ఎక్కించావు? అతను మనల్ని బ్రతకనివ్వడు, ఇక మనం చావడం ఖచ్చితం అనేసి భయంగానే బస్సు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. శేఖర్ ఎంబడే రామయ్య దగ్గరకు వెళ్ళి, ఎందుకు, ఏమయ్యింది అనేసి అడిగాడు. ఈ రోడ్డు మీద కొన్ని ఏళ్ల క్రితం ఒక గ్రామం ఉండేది. అది పూర్తిగా కాలిపోయింది. ఇక రాత్రిళ్ళు ఈ రోడ్డుపై ప్రయాణించే వాళ్ళందరూ బ్రతికి బయటపడరు. అది వినంగానే శేఖర్కి చెమటతో తడిచిపోయింది. శేఖర్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే శేఖర్ ఇలా అడుగుతున్నాడు, అయితే ఆ వ్యక్తి ఎవరు, మరి మన బస్సు ఎందుకు ఎక్కాడు అని. రామయ్య బస్సు ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ బస్సు ఆగడం లేదు. ఆ గ్రామంలో వాళ్ళందరూ రాత్రిళ్ళు ఈ రోడ్డు పైన తిరుగుతూ ఉంటారు. ఎవరైనా వారిని చూశారంటే ఇంకా అంతే అనేసి రామయ్య చెప్తూ ఉన్నాడు. అది వినగానే శేఖర్కి గుండె ఒక్కసారిగా జారిపోయినట్టు అనిపించింది. శేఖర్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆ వ్యక్తి సీటులో కూర్చోలేదు. అతను ఇప్పుడు శేఖర్ పక్కనే ఉన్నాడు. అతని కళ్ళు ఇంకా ఎర్రగా మండుతూ ఉన్నాయి. అతని ముఖం ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బూడిదలో కాలిపోయినట్టు ఎముకలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. అతడు చేతులు ముందుకు చాపి ఇలా అన్నాడు, మన ముగ్గురం ఇక ఆ రోడ్డుపై కలిసి తిరుగుదాం రండి అనేసి. అంతే, బస్సు ఒక్కసారిగా అంధకారం అయిపోయింది. ఉదయం గ్రామస్తులు చూసేసరికి బస్సు రోడ్డు పక్కన ఖాళీగా ఉంది. డ్రైవర్, కండక్టర్ ఎక్కడా కనిపించలేదు. కానీ వెనక చివరి సీటులో మాత్రం ధూళితో ఇలా రాసింది, ఇంకా ప్రయాణికులు రావాలి. ఆగండి, స్టోరీ ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టండి.
మీ లైక్ మాకు మంచి బూస్టప్ని ఇస్తుంది. మళ్ళీ కలుసుకుందాం ఒక మంచి కథతో. బాయ్ బాయ్.